తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 5వ రోజు మలయప్ప స్వామి మోహిని అలంకారంలో దర్శనమిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన శ్రీవారి గరుడ వాహన సేవ ఈ రోజు సాయంత్రం 6:30కు ప్రారంభమవుతుంది. గరుడోత్సవానికి టీటీడీ పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా స్వామివారి దర్శనం కల్పించేలా సకల ఏర్పాట్లు చేశామంటున్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్తో మా ప్రతినిధి మునిరాజు ఫేస్ టు ఫేస్. బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ముఖ్యంగా భక్తులంతా కూడా స్వామివారిని వాహన సేవల్లో దర్శించేందుకు పెద్ద ఎత్తున ఇప్పటికే తిరుమలకు చేరుకోవడం జరిగింది. అయితే ఈ ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి గరుడ సేవ ఆదివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభం కాబోతుంది. లక్షలాది మంది భక్తులు వచ్చే ఈ ఉత్సవాన్ని ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పిస్తారనే దానిపై మనతో మాట్లాడేందుకు ఈవో అశోక్ కుమార్ సింఘాల్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, రేపటి గరుడోత్సవానికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు ఎటువంటి వాహన సేవ కల్పించడానికి ప్రయత్నం చేస్తారు? ఓం నమో వెంకటేశాయ. 24వ తేదీ నుంచి స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 4 రోజుల నుంచి ఈ 4 మాడా స్ట్రీట్స్లో గ్యాలరీతో నేను చూసుకుంటూ ఉన్నాను. భక్తులు చాలామందితో ఇంటరాక్ట్ అవుతూ ఉన్నాను. అందరూ భక్తులు కూడా టీటీడీ చేసేటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రేపు ఏదైతే వేలాది సంఖ్యలో భక్తులు ఈ మాడా స్ట్రీట్స్కి రాబోతున్నారో వాళ్ళందరి కోసము ఉదయం 6 గంటల నుంచి కూడా ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. గత సంవత్సరం మనం పోల్చుకుంటే దాదాపు 18% ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ కూడా మనం అరేంజ్ చేశాం. అంటే దాదాపు 4 లక్షలు 500 ml వాటర్ బాటిల్స్, 3 లక్షలు మజ్జిగ ప్యాకెట్స్, 4 లక్షలు బిస్కెట్ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా మనం ఇప్పటికే అరేంజ్ చేయడం జరిగింది. ఉదయం నుండి సాయంత్రం వరకు మాడా స్ట్రీట్స్లో కూర్చుంటే భక్తులకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్నప్రసాద వితరణకి అరేంజ్మెంట్స్ చేసుకుంటానే. అటువేమో అన్నప్రసాదం భవనంలో మనం ఉదయం 8 నుంచి కూడా రాత్రి 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం వితరణ కూడా ఏర్పాటు పూర్తి చేశాం. పకడ్బందీ సెక్యూరిటీ బందోబస్తు కూడా మనం ముందుకు వెళ్తున్నాం. ఎవరైతే భక్తులు మాడా స్ట్రీట్స్లో ప్రవేశించలేకపోతారో కొంతమందిని మాడా స్ట్రీట్స్ 4 మూలాల్లో ఎక్కడైతే మనం హోల్డింగ్ ఏరియా పెట్టామో ఆ హోల్డింగ్ ఏరియా నుంచి కూడా వాళ్ళని లోపలికి మాడా స్ట్రీట్లోకి ప్రవేశించి స్వామివారి దర్శనం కల్పించే దిశ కృషి చేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా ఎవరైనా భక్తులు తిరుమలలో ఉండిపోతే వాళ్ళ కోసం మంచి హై క్వాలిటీ డిస్ప్లే స్క్రీన్స్ ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఆ డిస్ప్లే స్క్రీన్స్ ద్వారా స్వామివారి వాహన తిరిగించే అవకాశం కల్పించే అంటే ముఖ్యంగా ఇప్పటికే ఆ గ్యాలరీలన్నీ కూడా నిండిపోవడం జరిగింది. రేపు ఉదయం పెద్ద ఎత్తున వచ్చేసి గ్యాలరీలో ఉండే భక్తులకు ఎటువంటి సౌకర్యాలు కల్పించబోతున్నారు? ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా వాళ్ళకి అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, పాలు, మజ్జిగ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బంది ఉన్నట్లయితే కావాల్సిన మెడికల్ పారామెడికల్ స్టాఫ్ 50 మంది డాక్టర్స్, 60 మంది పారామెడికల్ స్టాఫ్ అందుబాటులో ఉన్నారు. తిరుమలలో నుండి 10 అంబులెన్స్లతో పాటు 4 మాడా మూలాల్లో కూడా 4 అంబులెన్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నాం. సౌత్ మాడా స్ట్రీట్లో ఒక ఎమర్జెన్సీ మెడికల్ కేర్ కోసం కూడా ఏర్పాటు చేసుకున్నాం. దాదాపు 3000 CCTV కెమెరాస్ ఫీడ్ ద్వారా ఎప్పటికేప్పుడు ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లైవ్ అంటే రియల్ టైంలో మనం ఆ ఫీడ్ అంతా కూడా అనలైజ్ చేసుకుంటూ క్రౌడ్ ఎక్కడెక్కడ ఉన్నారో అవంతా కూడా మానిటరింగ్ జరుగుతుంది. అంటే ఇటు ఏమో మూలవర్ల దర్శనం, అటు ఏమో వాహన సేవ తిరిగించే దానిలో ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది రాకుండా అధికారులు అందరూ కూడా చిత్తశుద్ధి కృషి చేస్తారు. అంటే ముఖ్యంగా గ్యాలరీలో ఉండే భక్తులు కాకుండా వెలుపల ఉండే భక్తులకు ఎటువంటి స్వామివారి వాహన సేవను కనిపించే విధంగా చేయబోతున్నారు. 4 మూలాల్లో కూడా 45 నిమిషాల పాటు గత 2 సంవత్సరాల నుంచి మనం వాహనం నిలబెట్టి బయట ఉన్నటువంటి కొంత హోల్డింగ్ ఏరియాలో దాదాపుగా 25,000 మంది భక్తులు ఈ 4 మూలాల్లో కూడా మాడా స్ట్రీట్లోకి ప్రవేశించి స్వామివారి వాహన సేవ తిరిగించే అవకాశం కల్పిస్తుంది. ఈస్ట్ మాడా స్ట్రీట్లో కూడా మళ్ళీ రీఫిలింగ్ చేసుకొని వీలైనంత వరకు భక్తులకి మళ్ళీ దర్శన అవకాశం కల్పిద్దాం. ఇంకా ఎవరైనా స్టిల్ ఉండిపోతే దానిగా తిరుమలలో వాళ్ళ కోసం డిస్ప్లే స్క్రీన్స్ ఉన్నాయి. ఎలాగా ఇప్పుడు దాదాపు 2 కోట్ల మంది రేపు లైవ్లో అంటే లైవ్ టెలికాస్ట్లో స్వామివారి దర్శనం చేసుకుంటారు. కాబట్టి మిగతా భక్తులు ఆ డిస్ప్లే స్క్రీన్స్ ద్వారా దర్శనం చేసుకోవాల్సిందో విజ్ఞప్తి చేస్తారు. ముఖ్యంగా గరుడోత్సవంలో ఖచ్చితంగా వచ్చిన ప్రతి భక్తుడికి కూడా స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాము. దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందనేసి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెప్తున్నారు. అలాగే వాహన సేవలన్నింటిలో కూడా భక్తులందరూ కూడా CCTV కెమెరాలతో మానిటరింగ్ చేస్తూ ఎక్కడ ఏ సమస్య ఏర్పడినా తక్షణం స్పందించేందుకు అధికారుల యంత్రాంగాన్ని ఇప్పటికే సిద్ధం చేసినట్టు ఆయన చెప్తున్నారు. కెమెరామ్యాన్ ఎస్ఆర్ రెడ్డితో మునిరాజు, 99 TV, తిరుమల. భూమి సరిహద్దులు గీసిన